కృష్ణా జిల్లా పెనుమలూరులో కంకిపాడులో కూటమి నాయకులు జగన్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజలు పొడిచిన వెన్నుపోటుకి వైసీపీకి 11 సీట్లు వచ్చాయన్నారు. ప్రజా తీర్పుకి వ్యతిరేకంగా వెన్నుపోటు దినం ప్రకటించుకోవడం హాస్యాస్పదమని కామేశ్వరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలన మొదలై ఏడాది పూర్తయిన సందర్భంగా కూటమి నాయకులు సంబరాలు చేస్తారని తెలిపారు. ఉదయం ముగ్గులు పోటీలు నిర్వహించి రాక్షస పాలన అంతమొందించేందుకు సంక్రాంతి సంబరాలు చేస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల్లో ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి పొడిచిన వెన్నుపోటు సరిపోలేదా అని పులి కామేశ్వరరావు ఎద్దేవా చేశారు. 26 గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభ నిర్వహించుకోగలిగింది మన ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చక్కగా ఈ సభలు జరిగేటట్టుగా చూశారు. మొన్న డిజిటల్ గ్రామ సభ నిర్వహించారు పవన్ కళ్యాణ్ గారు వర్చువల్ గా. అదే రోజున 1500 కోట్లు మరి అక్కడ సమస్యలు తెలుసుకుని 1500 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, అందరూ జన సైనికులు, వీర మహిళలు ప్రత్యేకంగా మరి అలాగే అందరూ కలిసికట్టు ఈ కార్యక్రమాన్ని మరి కంకిపాడులో చేసుకోగలుగుతున్నాం. దాని అందరికీ మంచి అలాగే బీజేపీ సోదరులు, మన మిత్రులు, బీజేపీ నాయకులు అందరూ విచ్చేస్తున్నారు. వీటన్నిటికీ కారణం మంచిగా ఈ కార్యక్రమం చేసుకోవడానికి కారణం చక్కగా మంచి పరిపాలన అందించినటువంటి ముఖ్యమంత్రి గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. జై హింద్, జై జనసేన. 26 గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభ నిర్వహించుకోగలిగింది మన ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చక్కగా ఈ సభలు జరిగేటట్టుగా చూశారు. మొన్న డిజిటల్ గ్రామ సభ నిర్వహించారు పవన్ కళ్యాణ్ గారు వర్చువల్ గా. అదే రోజున 1500 కోట్లు మరి అక్కడ సమస్యలు తెలుసుకుని